సమతాకుం 2025 మహోత్సవాల్లో రెండవ రోజు అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. బ్రహ్మోత్సవాల్లో ప్రధానమైన ధ్వజారోహణ కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. ఆచార్యుల స్వహస్తాలతో గరుడపట ఆరాధన, ధ్వజారోహణం చేయించారు. విశేషోత్సవాల్లో భాగంగా ఉదయం సూర్యప్రభ వాహన సేవ జరగగా సాయంత్రం సాకేత రామచంద్ర ప్రభు శేషవాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. విష్ణుపార్షదేశ్వరం లోకానుగ్రహకరం విష్ణుపురోభాగకనకవేదికోపరి సంస్థితం మహాపీఠ సాన్నిధ్యం. ఆధ్యాత్మిక నగరిగా భాసిల్లుతున్న ముచ్చింతల్లో శ్రీ రామానుజ క్షేత్రంలో సమతాకుం 2025 ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఖగేశ్వరో శుభమాతనోత్ సావధానాయ సుముహూర్తే. అగ్ని ప్రతిష్ఠ అయ్యాక సమతామూర్తి ఎదురుగా ఉన్న గరుడ ధ్వజం దగ్గరికి శ్రీ 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 త్రిదండి చినజీయర్ స్వామి ఋత్విక్లతో కలిసి వచ్చి గరుడ పటాన్ని ఆవిష్కరించారు. బ్రహ్మఘోషేణ ఘోషేద గరుడమాలాంత్రం జపేద గోవిందా ఓం నమో భగవతే మహాగరుడాయ. ధ్వజారోహణ కార్యక్రమానికి దివ్య సాకేతంలోని రాముడు సూర్యప్రభ వాహనంపై వచ్చి కార్యక్రమ పెద్దగా ఉండి శుభారంభం కావించారు. 108 దివ్య దేశాల్లో ఉన్న పెరుమాళ్లకు అధిపతి అయిన శ్రీరామచంద్రుడు దగ్గరుండి అందరినీ నడిపిస్తారని శ్రీ 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 త్రిదండి చినజీయర్ స్వామి అన్నారు. గరుత్మంతుడు ఇక్కడే ఉండి ఈ కార్యక్రమానికి వచ్చేటటువంటి దేవతలందరినీ ఆహ్వానించడం, వారికి తగినటువంటి ఏర్పాట్లు చేసి పెట్టడం, ఇది గరుత్మంతుడు చేస్తూ ఉంటాడు. గరుడ పట ప్రసాదాన్ని సంతానార్థులకు అనుగ్రహించారు. తరువాత యాగశాలలో అగ్ని ఆవిర్భావం, అగ్ని ప్రతిష్టాపన కార్యక్రమాలు జరిగాయి. ఈ సందర్భంగా జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో శ్రీరంగం వాసులు విష్ణు చిత్తన్ స్వామి వారికి చినజీయర్ స్వామి 32వ గోపాలోపాయన పురస్కారం అందించారు. తొలి రోజు శ్రీరంగం నుండి తిరుక్కన్నపురం వరకు 18 మంది దివ్య దేశాధీశులకు గరుడోత్సవం కనుల విందు చేసింది. విశేష కార్యక్రమాలు ఏ రోజుకా రోజు ప్రత్యేకంగా నిలుస్తున్నాయి. సాకేత రామచంద్ర ప్రభువుకు శేషవాహన సేవ నిర్వహించారు. 18 మంది దివ్య దేశాధీశులకు 18 గరుడ సేవలతో ముచ్చింతల్ ఇలా వైకుంఠపురిని తలపించింది. రండి, దర్శించి తరిద్దాం, సమతాకుం వేడుకల్లో పాల్గొందాం.